హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేరే లెవెల్ బ్రో. ఇవాళ టాపిక్ వచ్చేసి జర్నలిజం అనమాట. అస్సలు జర్నలిజం అంటే ఏంటిది? ఒకప్పుడు బేసిక్ మీనింగ్‌లో జరిగేదనమాట. మనకి న్యూస్ పేపర్స్ ఉండేవి. తర్వాత లైక్ న్యూస్ ఛానల్స్ వచ్చినాయి. న్యూస్ ఛానల్స్ మెయిన్ పర్పస్ ఏంది? ఎక్కడైనా దేశ, విదేశ నలుమూలల, రాష్ట్ర నలుమూలల, ఒక జిల్లాలో, ఒక విలేజ్‌లో అసలేదైనా ఇష్యూ జరిగితే ఆర్ ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ కన్వే చెయ్యాలి ప్రజలకి అంటే వాళ్ళు న్యూస్ ఛానల్స్‌లో, మీడియాలో పబ్లిష్ చేసేవాళ్ళు. రైట్? కానీ రాను, రాను, రాను న్యూస్ ఛానల్స్ ఏడిదాకొచ్చినాయంటే అసలు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు? ఏం టాపిక్స్ డిస్కస్ చేస్తున్నారు? ఇది అవసరమా? అవసరం లేదా? జనాలలో ఏం అవేర్‌నెస్ తీసుకొస్తున్నాం? ఇట్లాంటి న్యూస్ పబ్లిష్ చేసి అన్న బేసిక్ కామన్ సెన్స్ లేకుండా న్యూస్ పబ్లిష్ చేస్తున్నారు. అలాగే వాటి రిలేటెడ్ ఉన్న యూట్యూబ్ ఛానల్స్. అసలు యూట్యూబ్ ఛానల్స్‌లో మరీ దారుణం. అవే మీడియా హౌసెస్ యూట్యూబ్ ఛానల్స్‌లో పిచ్చి పిచ్చి కంటెంట్‌ని ప్రమోట్ చేస్తున్నారు. లైక్ అన్నెసెసరీగా ఫేమస్ అయిన చెప్పరి, తర్వాత అన్నెసెసరీ కపుల్స్, అవసరం లేని బూతులు మాట్లాడే వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అసలు అవసరం ఏంది వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి? వాళ్ళేమైనా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారా? ప్రాపర్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉందా? వాళ్ళనెందుకు ఇంటర్వ్యూ చేయాలి? వాళ్ళ వల్ల జనాలకి ఏం ఉపయోగం? ఏం అవసరం? ఒక పర్సన్ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే వాళ్ళు ఏదైనా ఒక పర్స్పెక్టివ్‌లో ఆర్ ఒక దాంట్లో ఒక సబ్జెక్ట్‌లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళయ్యుండాలి. అండ్ ఈ మధ్య ఫేక్ డాక్టర్స్, ఫేక్ ప్రతి దాంట్లో ఫేక్ ఎందుకు? ప్రమోట్ చేసే ఇన్ఫర్మేషన్ నువ్వొక బాధ్యతతో ఉండాలి. సొసైటీలో ఏం జరుగుతుంది? మనం సొసైటీకి ఏ విధంగా బెటర్ చేయొచ్చు? సొసైటీకి నువ్వేదో పెద్ద గొప్ప గొప్ప థింగ్స్ చేయాల్సిన అవసరం లేదు. అట్‌లీస్ట్ ఫేక్ న్యూస్ ప్రమోట్ చేయకపోతే చాలు. అట్‌లీస్ట్ రాంగ్ ఇన్‌ఫ్లుయెన్స్ చేయకపోతే చాలు. అట్‌లీస్ట్ ఒక బ్యాడ్ ఒపీనియన్, నెగెటివ్ ఇంపాక్ట్ ఇయ్యకపోతే చాలు. దిస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. బికాజ్ ఇప్పుడున్న సిట్యుయేషన్ వల్ల. అదే ఒక ప్రాపర్‌గా నువ్వొక పర్సన్‌గా ప్రయారిటీ ఇచ్చినప్పుడు, నువ్వు ఎలాంటి ఇన్‌ఫ్లుయెన్స్ జనాలకి ఇన్ఫర్మేట్ చేయాలి. అదే ఇంపార్టెంట్. ఒక ఛానెల్ ఉంటది. వాళ్ళ ముఖ్య ధ్యేయం ఎవరైతే ఇన్‌స్టాలో ఆర్ యూట్యూబ్‌లో ఆర్ సమ్ ఆర్ ది అదర్ వే క్రింజ్ తోటి వైరల్ అవుతారో, వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళు బూతులు మాట్లాడుతుంటే, వాళ్ళ వాళ్ళు చాలా రాంగ్ వేలో సొసైటీ గురించి మాట్లాడుతుంటే, రాంగ్ వేలో ఇంపాక్ట్ చేస్తుంటే, అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. లైక్ అఘోరీ కపుల్ గానీ, తర్వాత కొందరు బూతులు మాట్లాడే వాళ్ళు గానీ అండ్ ఆల్సో అసలు ఎందుకు సెన్సేషనలిజం సైడ్ పోతుర్రు మీరు? అసలు పాయింట్ ఎక్కడుంది? ఎందుకు సెన్సేషనల్ టాపిక్ ఏసినంత మాత్రాన న్యూస్ ఛానల్ ఫేమస్ అయిపోతదా? మీకు ఫండ్స్ వస్తున్నాయి గదా! ప్రమోషన్స్ వస్తున్నాయి గదా! ఇన్నొచ్చినంక గూడా మళ్ళీ ఎందుకు అన్నెసెసరీగా సొసైటీని చెడగొట్టే పనులు? సీ ఇట్లాంటి వాళ్ళు ఒక ఇద్దరొచ్చి నెగెటివ్‌గా మాట్లాడిన తర్వాత వాళ్ళని జూసి ఇంకొక నలుగురు నేర్చుకుంటారు గదా! అట్లా మాట్లాడొచ్చు అని జెప్పి. మీకు మనీ వస్తున్నాయి గదా! ఇంకెందుకు? అండ్ నిజాలను దాచిపెట్టడం. అసలు ఎందుకు? మీరు ఎట్లుండాలి? ఒక గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ తోటి ప్రాపర్‌గా ఫంక్షన్ చేయించుకోవాలి. ఎవరు ఏంది? ఒకప్పుడు డిబేట్స్ పెట్టేవాళ్ళు. ప్రాపర్ జెన్యూన్‌గా డిబేట్స్ పెట్టి వాళ్ళ డిబేట్స్ నుంచి పాయింట్స్ తీసుకునేవాళ్ళు జనాలు. కానీ ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది. ఒక్క టీమ్ పాలనకొచ్చిందనుకో వాళ్ళకి భజన. ఎట్లుండాలి? రోడ్స్ లేకపోతే రోడ్స్ లేవు. వర్షం పడుతుంటే ఇక్కడ ఇది ప్రాబ్లమ్ వచ్చింది. బ్రిడ్జ్ కన్‌స్ట్రక్షన్ ఇలా జరిగింది. విత్ ప్రూఫ్స్ ప్రొవైడ్ చేయాలి. మీడియా హాస్ దట్ పవర్. ఒకప్పుడు ఒక ఛానల్ చాలా రిస్క్ చేసి ట్రూత్‌ని బయటకి తీసుకొచ్చింది. అట్లా వి హావ్ టు బీ మోర్ పవర్‌ఫుల్. మన గవర్నమెంట్ ప్రాపర్‌గా వర్క్ చేయాలంటే జనాలు కూడా వాయిస్ ఔట్ చేయాలి. జనాలు వాయిస్ ఔట్ చేయాలంటే మీడియా అనేది ఒక ముందంజలో ఉండి జనాలని సపోర్ట్ చేయాలి. అంతేగాని ఇట్లాంటి అన్నెసెసరీ సెన్సేషనల్ స్టఫ్ తీసుకొచ్చి మీకు ప్రమోట్ చేసుకొని పైసలు తెచ్చుకోవడం ఈజ్ నాట్ ఏ జర్నలిజం. జర్నలిజంకి ఒక వాల్యూ ఉంది. అండ్ ఇంకొకటి, ఒక ఇంట్లో ఒక అన్యాయం జరిగింది ఆర్ సమ్ ఆర్ ది అదర్ వే ఒక పర్సన్ లైఫ్ కోల్పోయినాడు. ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో పేరెంట్స్‌ని, తల్లిని, తండ్రిని, హస్బెండ్‌ని, వైఫ్‌ని, పిల్లల్ని గూడా వదలకుండా వాళ్ళు ఆల్రెడీ శోకసంద్రంలో ఉంటారు. వాళ్ళు ఏడుస్తుంటారు, బాధలుంటారు, వాళ్ళు దిగ్భ్రాంతికి లోనయ్యి ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి మైకులు పెట్టడం ఏందిరా అసలు నాకర్థం గాదు. ఎందుకు అంత డెస్పరేట్ ఎందుకు? కొంచెం టైం తీసుకోవచ్చు కదా! కొంచెం కొంచెం టైం తీసుకొని ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేదాకా వెయిట్ జేయొచ్చు కదా! ఒక్కొక్కటి ఆల్రెడీ జరిగి వాళ్ళ బాధలుంటే, వాళ్ళ మూతిలో ఈ మైకులు పెట్టడం ఏందో నాకర్థం గాదు. వాళ్ళు ఎమోషనల్‌గా ఉంటే వాళ్ళని డౌన్ జేస్తారు. ఇంకా డౌన్ జేస్తారు. పిచ్చి పిచ్చి క్వెషన్‌లు అడుగుతారు వాళ్ళని. మీదే తప్పు గదా అంటారు మొఖం మీద పోయి.
ఎవరు ఒప్పుకుంటారు మీదే తప్పు కదా అంటే? అసలు మీరు అడగాల్సిన క్వెషన్స్ ఏనా? మీ ఫ్యామిలీలో అట్లా జరిగితే మీకే ఎవడైనా వచ్చి అట్లా మైక్ పెడితే మీరు ఊరుకుంటారా? బేసిక్ సెన్స్. అండ్ సెలబ్రిటీస్ ఇంట్లో చావు జరిగినప్పుడు పోయి ఫోటోస్ అడగడం. జనాలకి ఫస్ట్ అవేర్‌నెస్ రావాలి. ఏం చేస్తున్నారో అసలు బుర్ర పెట్టి ఆలోచించండి. వాళ్ళు మనుషులే. వాళ్ళకి టైం ఉంటది. వాళ్ళకి పర్సనల్ స్పేస్ ఉంటది. మీరు అట్లా పోయి అడగడం తప్పు కదా! అండ్ ఇంకొకటి సెలబ్రిటీ సెలబ్రిటీ వాళ్ళ ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. మీడియా ఎందుకంత? మీడియాకి ఏం అవసరం అంత డెస్పరేట్? ఎందుకంత డెస్పరేట్‌గా వాళ్ళ దగ్గరికెళ్ళి న్యూస్ తీసుకురావాలి? ఆ న్యూస్ ఎవరికి అవసరం? ఎవరికి ఉపయోగం? అలా న్యూస్ ఛానెల్‌కి తీసుకొచ్చి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? బేసిక్ థింగ్. మనం ఏం చేస్తున్నాము అనేది అవసరం. ఆలోచించండి ఫస్ట్. ఏదైనా చేస్తున్నప్పుడు ఇది రైటా? రాంగా? ఎందుకు? ఏమిటి? అని ఆలోచించి కొన్ని పనులు చేయండి. ఇంకా రీసెంట్ టైంలో ఒక కపుల్‌ది వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో జరిగే ఇష్యూస్ తీసుకొచ్చి సోషల్ మీడియాకి చేస్తున్నారు. అసలు అదేం అవసరం? వాళ్ళు లీగల్‌గా కొట్లాడి నిజంగా ఇట్లా దారుణాలు బయట జరుగుతున్నాయి అన్నది ప్రమోట్ చేయడానికి ఓకే. 1 టైమ్, 2 టైమ్ ఫైన్. కానీ రోజు మొత్తం ఒక 12 అవర్స్ న్యూస్ రన్ చేయడం ఎందుకు? 5 అవర్స్, 6 అవర్స్ అవసరం ఏముంది? అది ఎంతవరకు నిజం? ఎంతవరకు అబద్ధం? అసలు ఏది నిజం? ఏది అబద్ధం తెలుసుకొని ప్రమోట్ చేస్తున్నారా? అసలు లీగలేనా అదంతా? జనాలకొక్కటే జెప్తా. మీరు ఇట్లాంటివి ఎంకరేజ్ చెయ్యకండి. మీకేదైనా ఫేక్ థంబ్‌నెయిల్ కనిపించినా, ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రమోట్ చేస్తున్నా, రాంగ్ ఇన్ఫో కనిపించినా, జస్ట్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటది. అది రిపోర్ట్ చేయండి. అది రిపోర్ట్ చేస్తే ఇంకొకసారి వాళ్ళకి ధైర్యం ఉండదు దట్ ఇట్లాంటివి ఇంకా ప్రమోట్ చేయొద్దు అని. మనం ఎందుకు ఇలా ఉండాలి అంటే బెటర్ సొసైటీ కోసం. అండ్ రీసెంట్‌గా జరుగుతున్న మర్డర్స్ గానీ, తర్వాత కొన్ని అన్నెసెసరీ అనను కొన్ని ఇన్సిడెంట్స్ లైక్ వైఫ్స్ హస్బెండ్స్‌ని చంపడము, హస్బెండ్ వైఫ్‌ని చంపడము ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఒక న్యూస్ అలాంటిది బయటికొస్తే జనాలకి అవేర్‌నెస్ రావాలి. అరే! తప్పు చేస్తే దొరికిపోతాము అని. బేసిక్ థింగ్. ఏ ఏ ఏ జమానాలో ఉన్నాం మనం? ఇప్పుడున్న 2025లో నువ్వు ఏ చిన్నది చేసినా నీ కాల్ ట్యాపింగో, లేకపోతే కాల్ రికార్డింగో, సీసీ కెమెరాసో ఏదో ఒక విధంగా నువ్వు కాప్స్‌కి దొరికిపోతావు కదా! పోలీసోళ్ళకి దొరికిపోతాము అన్న భయం క్రియేట్ అవ్వాలి. ఇది మీడియా వాళ్ళు చేయాల్సిన పని. అవేర్‌నెస్ తీసుకురావడము. ఇలా గాకుండా చేసిన దాన్ని ఎలా వేరేలాగా చేయొచ్చు, ఇంకా ఎలాగ ప్రమోట్ చేయొచ్చు అని చూస్తున్నారు తప్ప, అది ఎలా ఆపాలి అని ఎవ్వరు చూడట్లే. భయం క్రియేట్ అవ్వాలి. ఇది తప్పు చేస్తే శిక్ష పడతది అన్న భయం క్రియేట్ అవ్వాలి. అండ్ కొందరు రిపోర్టర్స్ హీరోయిన్స్‌ని, హీరోస్‌ని అన్ని విధ అంటే చాలా అసభ్యకరమైన క్వెషన్స్ అడుగుతున్నారు. అవసరం లేనివి. ఫ్యామిలీ రిలేటెడ్, తర్వాత మీరు లైక్ ఎక్కడికెళ్తారు? ఏం జేస్తారు? కొన్ని మీడియా ప్లాట్‌ఫామ్స్, కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్స్ చాలా రాంగ్ క్వెషన్స్, రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలా చెయ్యొద్దు. మనం వాటిని అవేర్‌నెస్‌కి మనం వాళ్ళకి నేర్పియాలి దట్ వాళ్ళకి బుద్ధి రావాలి. ఇలాంటివి ప్రమోట్ చెయ్యొద్దు ఇంకెనీమోర్ అని చెప్పి. ఆ వేలో మనం ఉండాలి. మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నాము, ఎలాంటి వీడియోస్ కన్జ్యూమ్ చేస్తున్నాము, ఎలాంటి ప్రమోట్ చేస్తున్నాము, ఎలాంటి రాంగ్ వేలో వెళ్తున్నాము, ఇవన్నీ మన బాధ్యత. మనం ఎంత నిక్కచ్చుండి సొసైటీని అంత బాగా చూసుకోవాలి. ఓకేనా? సో, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఇలాగే మరెన్నో డిస్కస్ చేసుకుందాం. ఆహ్, కొన్ని డేస్ తర్వాత మనం ఇంకా ఇంపాక్ట్‌ఫుల్‌గా అందరం కూర్చొని అసలు ఎక్కడ ఇష్యూ జరుగుతుంది, ఏమేం టాపిక్స్ మాట్లాడొచ్చు, ఎలా చేయొచ్చు అనేవి మనం ఇంకా ముందు ముందు డిస్కస్ చేద్దాం. ఒక జూమ్ సెషన్ పెట్టుకొని అక్కడ డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థాంక్ యూ. బాయ్.